Hi, this is Nagendra from NScript ఛానల్. ఈరోజు మన టాపిక్ తాడయం వెబ్ సిరీస్ రివ్యూ. ఇది G5లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. స్టార్టింగ్ బై సముద్రకని. ఈ శివంద అనే ఒక అమ్మాయి ఉంది, ఆవిడ గురించి నాకు క్లారిటీగా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే నచ్చింది. మరీ అంత బోరింగ్గా లేదు, మరీ అంత ఎక్స్ట్రాడినరీగా లేదు, నీట్గా ఉంది, సెటిల్గా ఉంది. స్టోరీ పరంగా ఏంటంటే ఆంధ్ర తమిళనాడు బోర్డర్ ఉంటుంది. ఆ బోర్డర్లోని ఒక ప్లేస్లో ఒక పోలీస్ స్టేషన్కి ఒక హత్య జరిగిందని మన హీరో వెళ్తాడనమాట. ఆ హీరో సముద్రకని. ఆ హీరో వెళ్తున్నప్పుడు అక్కడికి ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. దాదాపుగా ఒక 2-3 రోజుల తర్వాత సేమ్ ప్యాటర్న్తో ఇంకొక హత్యకు సంబంధించిన విషయం తెలుస్తుంది అనమాట. కాకపోతే ఈ ఇన్వెస్టిగేషన్ టీంలో వాళ్ళ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇతన్ని చేర్చుకోరు, ఇతనుకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి. ఎందుకంటే ఈయన పని చేయడు, ఖాళీగా తిరుగుతాడని. కాకపోతే అక్కడున్న కథ వేరు, ఇతన్ని అందరూ తొక్కుతారు, అది సపరేట్ స్టోరీ. అది టిపికల్ తమిళియన్ సినిమా ఎలా చూపిస్తారో అది అనమాట. వచ్చిన సిఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఎలాగైనా ఈ ఎస్ఐని ఈ టీంలో పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ఇది ఆ బోర్డర్తో అని చెప్పాను కాబట్టి తిరుపతిలో ఉన్న సిచ్యువేషన్, అంటే అక్కడ బోర్డర్ ఇది చెన్నైకి బోర్డర్ అవతలే ఉంది, తిరుపతి ఉంది. ఆ తిరుపతికి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి అక్కడ ఏమైనా ఇలాంటి హత్యలు జరిగాయని తెలుసుకుందాం వెళ్తే అక్కడ దాదాపుగా 80 హత్యలు ఇలాగే ఇదే ప్యాటర్న్లో జరిగాయని తెలుస్తుంది అనమాట. కాకపోతే ఈ హత్యలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్న స్టోరీయే ఇదేనమాట. దాన్ని ఇన్వెస్టిగేషన్లో చాలా బాగా చూపించారు. మనకి ఎవరు చేశారో ముందే చూపించేస్తారు, కానీ దాన్ని ఎందుకు చేశారనే విషయం చాలా సస్పెన్స్గా పెట్టడంలో కూడా ఫెయిల్యూర్ అయింది టీం. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది ట్రూ ఈవెంట్స్ అని ఒక వేశారు. అది ఎంతవరకు నిజం అనేది కూడా మనకు తెలియదు. ట్రూ ఈవెంట్స్లో ఇలాంటి జరగవో మనకి పక్కన పెడితే దాన్ని పిక్చరైజ్ చేసి మనకి చూపించడంలో కొంత లోపం ఏర్పడి ఇది సరిగ్గా లేదనే చెప్పాలి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా చెప్పలేకపోతారు స్టోరీని. కాకపోతే స్టోరీ అయితే బాగుంది, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ మిగిలిన వాళ్ళ క్యాస్ట్ కానీ బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా లేదు, నార్మల్గా ఉంది. ఇది పార్ట్ 2 ఉంటుందా అంటే ఉంటుంది, ఎందుకంటే పార్ట్ 2కి చాలా హింట్ ఇచ్చారనమాట. చూద్దాం పార్ట్ 2 కూడా తీసేంత టైం ఉంటుందో లేదో వాళ్ళకి కూడా ట్రై చేద్దాం. స్టోరీలో బాగా నచ్చింది అంశం ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న విధానం, కిల్లింగ్స్ అది కూడా పర్ఫెక్ట్గా చూపించారు. దాన్ని ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం ఉంది. వాళ్ళు చేసిన పని ఏదైతే ఉందో డెఫినెట్గా ఆ 80 మందిని చంపాలి. కాకపోతే ఆ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా లేదన్నమాట. దానివల్ల ఈ స్టోరీకి లాస్ అయింది. ఇంకా ఈ స్టోరీలో చాలా కోణాలు ఉంటాయంటే ఏదైతే టిపికల్ తమిళియన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఆంధ్ర పోలీసుని ఒక దద్దమ్మల కింద చూపించడం కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆంధ్ర పోలీస్ అంటే మనకు తెలుసు, మన వాళ్ళని ఆంధ్ర పోలీసు వాళ్ళని బాగా చూపించకపోతే మనకి కొంచెం కోపంగానే ఉంటుంది. కానీ అప్పుడున్న పరిస్థితులు బట్టి ఎలా ఉన్నది, ట్రూ ఈవెంట్స్ అన్నారు కాబట్టి అది అంతవరకు నిజమో పక్కన పెడతాం. కాబట్టి దీనికి వాళ్ళు రివెంజ్ స్టోరీ తీసుకున్నారు. ఎవరైతే 80 హత్యలు చేశారో వాళ్ళు చేసింది కరెక్టే అని చెప్పి వాళ్ళకి అన్యాయం జరిగిందని, వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళని పార్ట్ 2కి తీద్దామని హీరో వెళ్తాడు. అక్కడితో స్టోరీ అయిపోతుంది. 80 హత్యలు చేయడమే తప్పు, దానికి వాళ్ళు చేసిన వాళ్ళకి రివెంజ్ తీర్చడం అది కొంచెం అంత ఇబ్బెట్టుగా ఉంది. మిగిలిందంతా బాగుంది. సముద్రకని యాక్టింగ్ చాలా వరకు నీట్గా యాక్ట్ చేశాడు. ఎన్నో సినిమాలకి డైరెక్షన్ చేసిన అతనే కొంచెం స్టోరీ నెమ్మదిగా యాక్ట్ చేయడంలో, పర్ఫెక్ట్నెస్ చూపించడంలో ఆయన ముందున్నాడనే చెప్పాలి. ఇంకా ఇది చెప్పుకోవడానికి పెద్ద లేదు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తుంది 1.5 out of 5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ NScript ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.